జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విశ్వాసం నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అండదండలుగా నిలిచేందుకు అమరావతిలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జనసేన కడప జిల్లా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాసులతో కలిపి రమణ మాలేశివాలు పేర్కొన్నారు. కడప జనసేన పార్టీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంగళగిరిలో జనవాణి కార్యక్రమం నిరంతరం జరుగుతుందన్నారు. కడపలో కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. నమస్కారం. జనసేన పార్టీ మా అధ్యక్షులు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క నాయకత్వాన్ని, ఆయన యొక్క నీతి నిజాయితీని నమ్మి, ఏ విధంగా విశ్వసనీయత గల నాయకుడు ఆయన నమ్మి కూటమికి ప్రజలు ఓట్లేసి అత్యంత గొప్ప మెజారిటీతో గెలిపించారు. అటువంటి ప్రజలకి అండగా ఉండడానికి, వారి కష్టాలలో పరిష్కారంలో భాగం అవ్వడానికి, వారికి అడుగడుగున అండదండగా ఉండడానికి మా నాయకుడు జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జనవాణి కార్యక్రమం ప్రస్తుతం మంగళగిరిలో నిరంతరంగా జరుగుతోంది. కడపలో కూడా జనవాణి కార్యక్రమాన్ని మేము గతంలో కూడా ప్రారంభించాం. మరొకసారి కడప జిల్లా ప్రజానికానికి, కడప అసెంబ్లీ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం. జనవాణి కార్యక్రమం మీకు అందుబాటులో ఉంటుంది. చిన్న చౌకలోని అమోఘ హోండా షోరూమ్ పైన 2వ అంతస్తులో జనసేన పార్టీ కార్యాలయం ఉంది. ఈ జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి మంగళవారం, గురువారం, శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనవాణి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ప్రజలు తమ సమస్యలను ఏమైనా సరే తెలియచేయవచ్చు. మిమ్మల్ని మీ సమస్యల పరిష్కారంలో జనసేన గొంతుకనిస్తుంది, పోరాడుతుంది, అధికార యంత్రాంగంతో మాట్లాడుతుంది. ఎటువంటి సమస్య అయినా జనసేన పార్టీ మీకు అండగా ఉండి మీ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తుందని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర కమిటీతో పాటు ప్రతి జన సైనికుడు, జనసేన నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొంటారు. అలాగే మా జిల్లా నాయకులు, మా కడప అసెంబ్లీ నాయకులైనటువంటి గడేకుల వెంకటరమణ గారు, అలాగే మాలేశివ, మా నగరాధ్యక్షుడు బోరెడ్డి నాగేంద్ర, అలాగే ప్రతి ఒక్కరు, ప్రతి నాయకుడు, నగర కమిటీ ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలకు అండగా ఉంటారు, వారి విజ్ఞప్తులు స్వీకరిస్తారు, ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తారని తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, మీ సమస్యలు వచ్చి తెలియజేసి పరిష్కారాలన్నీ కూడా జనసేన పార్టీ చేస్తుందని, ఒకవేళ మాకు శక్తికి ముంచి ఉంటే కనుక మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా ప్రతి సామాన్యుడికి న్యాయం జరిగేలాగా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం. అలాగే 24/7 24 గంటలు కూడా ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా, ఎటువంటి కష్టం ఉన్నా కూడా ప్రజలకి ఈ జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. మీరు జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చి మీ కష్టాలు, మీ బాధలు తెలియజేయవచ్చని కోరుకుంటూ, మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమస్యలని తెలియజేయాలని, మీ పరిష్కారాలన్నీ కూడా జనసేన పార్టీ ద్వారా తీర్చుకోవాలని తెలియజేస్తూ మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కరిస్తున్నాను. జనం కోసం, సమాజ మార్పు కోసం స్థాపించిన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరి సామాన్య ప్రజల కోసం అందరి దగ్గరికి పోలేని పరిస్థితుల్లో ప్రజల కష్టాలని పరిష్కరించేదానికి జనవాణి కార్యక్రమం అనేది ప్రతిష్టాత్మకంగా ఏ రాజకీయ పార్టీ నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మంగళగిరిలో డైలీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుగుతూ ఉంది. మరి దానిని జిల్లాల నుంచి వచ్చి అక్కడ రిప్రజెంట్ చేసుకోవాలంటే వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి మా కడప కోఆర్డినేటర్, అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి సుంకర శ్రీనివాస్ అన్న గారు కడప నగరంలో శంకరాపురంలో జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ప్రజలకి అందుబాటులో సామాన్య ప్రజల సమస్యల పరిష్కార దిశలో ఇక్కడ జనవాణి ఏర్పాటు చేయడంలో భాగంగా ఒక పోస్టర్ రిలీజ్ చేయాం ఈరోజు. ఆ పోస్టరు ప్రతి మంగళవారము, ప్రతి బేస్తవారము, ప్రతి శనివారము ఈ జనసేన పార్టీ చిన్న చౌక నందు అమోఘ షోరూమ్ పైన 2వ అంతస్తులో ఉన్నటువంటి కార్యాలయంలో ప్రజలు ఏ సమస్యలైనా వాళ్ళకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేదానికి ఇక్కడ మా కోఆర్డినేటర్ సుంకర శ్రీనివాస అన్న గారి ఆధ్వర్యంలో
జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఒక్కొక్క దినం ఇద్దరిద్దరుగా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఆయన ప్రతి ఒక్కరికి నిత్యం అందుబాటులో విధంగా ఏర్పాటు చేశారు. మరి కడప నగరం కానీ కడప జిల్లా ప్రజలందరూ కూడా జనసేన పార్టీ ప్రవేశపెట్టినటువంటి జనవాణి కార్యక్రమానికి మీ ఇబ్బందులు కానీ మీ సమస్యలు కానీ తీసుకొచ్చి ఇక్కడ అర్జీల రూపంలో ఇస్తే దాన్ని మా జనసేన పార్టీ దాన్ని ఫాలోఅప్ చేసి దాన్ని పర్యవసానాన్ని కూడా లాస్ట్ వరకు కూడా పరిష్కరించి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మరి రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా